రైట్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మరి కేంద్ర జలవనరుల మంత్రి ఆధ్వర్యంలో ఆ రోజు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ గారు సీఎం గా పాల్గొన్న అధికారిక సమావేశాల్లో 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రాకి, మనకి కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పి రాసిచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ ఘనత దక్కుతుందని చెప్పి మనం చేస్తాను. మేము వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో 70% వాటా మాకు కేటాయించాలి, 29-30% ఆంధ్ర కేటాయించాలని చెప్పి కేఆర్ఎంబి ముందు, మరి కేంద్ర ప్రభుత్వం ముందు పలుమార్లు మేము నివేదించడం జరిగింది. ఆ దిశలోనే పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు గోదావరి నదీ జలాల విషయానికి వస్తే చాలా సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోతాని, రాయలసీమని రత్నాలసీమ చేస్తాని, అప్పుడు అక్కడ రాయలసీమ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే రోజా గారి ఇంట్లో కానీ పలుమార్లు బయట కానీ వారు ప్రకటన చేసి ఈరోజు ఏదో గోదావరి నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే మేమేదో కుమ్మక్కైనట్టుగా పూర్తిగా తప్పుడు విషయాలను మాట్లాడుతున్నారు. మరి గోదావరి నదీ జలాల విషయంలో పోలవరం బంకచెర్ల గాని, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ విషయంలో గాని అన్ని ఫోరంలలో వ్యతిరేకించినాము. మేము ఇచ్చినాకనే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిజెక్ట్ చేసింది. అదే విధంగా సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారి దగ్గర నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 2-3 సందర్భాల్లో ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ని లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిడబ్ల్యూసికి, మరి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ అథారిటీకి అన్ని కూడా మేమే ఈ పోలవరం మరి బంకచెర్ల ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు దానికి పేరు మార్చి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకించడం జరిగింది. అదే విధంగా సుప్రీం కోర్టులో కూడా ఆ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వేసినాం. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సలహా మేరకు ఆ రిట్ పిటిషన్ బదులు ఇప్పుడు ఒరిజినల్ సూట్ వేయడం జరిగింది. అదే విధంగా చాలా స్పష్టంగా పోయిన నెల సిడబ్ల్యూసి నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఈ పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మేము ఆంధ్రప్రదేశ్ కి, డిపిఆర్ కి అనుమతి ఇవ్వలేదు అని మాకు లేఖ రాశారు.